ఓం శ్రీ మాత్రే నమః. ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జూలై నెల 16, 17, 18 తేదీల్లో మిమ్మల్ని చెయ్యన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో ఎన్నడూ చూడని రాజయోగం మీకు పట్టబోతోంది. ఓం నమ శివాయ. మేషరాశి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి మేషరాశి వారికి భగవంతుని అనుగ్రహం, ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై నెల 16, 17, 18 తేదీల గురించి చాలామంది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం ఈ కాలంలో కొంతమందికి కొత్త అవకాశాలు, ధైర్యం, పనులలో పురోగతి వంటి అనుభవాలు కలిగే అవకాశాలు ఉంటాయని భావన. అయితే ప్రతి వ్యక్తి ఫలితాలు వారి యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలపైన ఆధారపడి ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో మీరు అనేక కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి, ఉద్యోగంలో అనిశ్చిత లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురై కూడా ఉండవచ్చు. అయినప్పటికీ మీరు వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆ పట్టుదల ఇప్పుడు మీకు చాలా బలంగా మారే సమయం కావచ్చని ఈ కాలానికి సంబంధించిన జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మొదటిగా కనిపించే మార్పు, ఆత్మవిశ్వాసం పెరగడం, చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. రెండవ మార్పు, ఉద్యోగం లేదా వృత్తిలో పురోగతి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉండే వారికి బాధ్యతలు పెరగడం, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయాన్ని పెంచే అవకాశాలు కనిపించవచ్చు. మూడవ మార్పు, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం లేదా అనవసరమైన ఖర్చులు తగ్గితే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే వచ్చిన డబ్బును కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడం, పొదుపు చేయడం కూడా ఎంతో ముఖ్యం. నాలుగవ మార్పు, కుటుంబంలో సానుకూలమైన వాతావరణం. కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, జీవిత భాగస్వామి సహకారం, పిల్లలు విజయాలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. ప్రేమ విషయాల్లో ఉండే వారికి పరస్పర నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. అపార్థాలను ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బంధం మరింతగా బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ కాలం శ్రమకు తగ్గ ఫలితాలు ఇచ్చే సమయంగా మారవచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల కోసం సిద్ధమవుతూ ఉండేవారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్యపరంగా కూడా చూస్తే నిద్ర, ఆహారం, వ్యాయామం పైన శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. చిన్న చిన్న అలసట్లను నిర్లక్ష్యం చేయకుండా సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని ఆలోచించి ముందుకు సాగాలి. ఎవరి మాటలు విన్నా మీ యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. మీ కృషి, మీ క్రమశిక్షణ, మీ సహనం మీ యొక్క విజయానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ఉదయం శివాలయ దర్శనం చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అవసరమైన వారికి మీకు చేతనైనంత సహాయాన్ని చేయడం వల్ల మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సాంప్రదాయాల విశ్వాసం. జ్యోతిష అవకాశాలను సూచించే మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. నిజమైన మార్పు మీ యొక్క ఆలోచనలు కష్టపడి పనిచేసే సరైన నిర్ణయాలు మరియు పట్టుదల వలనే వస్తాయి. ఈ 3 రోజులను ఒక కొత్త ఆరంభంగా భావించి ధైర్యంగా ముందుకు సాగండి. అంతేకాదు ఈ రాశి జాతకులు ఓం నమ శివాయ అని మీరు అనుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మేషరాశి వారు అయితే మాత్రం ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను పంచుకోండి. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలో శివయ్య కృప, దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా కలుగుతాయి. అంతేకాదండి ఈ రాశి జాతకులు ఎవరైనా సరే ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే కనుక అధికారులు మీ పనితీరు మెచ్చుకునే అవకాశం అయితే ఈ సమయంలో కనపడుతోంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి గురించి చర్చలు జరుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తుండే వారికి ఇంటర్వ్యూలు, మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు కూడా పొందే అవకాశం కనబడుతుంది. కుటుంబ జీవితంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి.
ప్రేమలో ఉండేవారు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగితే సంబంధం మరింత బలపడవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వడం మీకు చాలా మంచిది. విద్యార్థులకు ఇది కష్టానికి తగిన ఫలితం వచ్చే సమయం కావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం పెరుగుతుంది. ఏకాగ్రత, సమయపాలన విజయానికి కీలకం. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేకపోయినా సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం పాటించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 రోజులు మీరు కలిసే కొందరు వ్యక్తులు భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కనబడుతోంది. అయితే ప్రతి అవకాశాన్ని కూడా గౌరవంగా స్వీకరించండి. కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. మేషరాశి వారి యొక్క ప్రధానమైన బలం ధైర్యం, నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలు. అదే సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ఆలోచిస్తే విజయావకాశాలు మరింతగా పెరుగుతాయి. వినయం, సహనం మీకు మరింత గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీలో సానుకూలమైన మార్పులను తీసుకురావచ్చు. ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించవచ్చు. మంచి ఆలోచనలు, మంచి పనులు మీ యొక్క జీవితంలో సానుకూలమైన శక్తిని పెంపొందిస్తాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అదృష్టం అనేది కృషికి తోడైతేనే మంచి ఫలితాలు ఇస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ పట్టుదల, క్రమశిక్షణ, నిజాయితీ మీ విజయానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. కాబట్టి మేషరాశి వారి జూలై నెల 16, 17, 18 తేదీలను సానుకూలమైన దృక్పథంతో స్వాగతించండి. కొత్త అవకాశాలను ఆత్మవిశ్వాసంతో అందిపుచ్చుకోండి. గతంలో ఎదురైన ఇబ్బందులు మీకు పాఠాలుగా మారి భవిష్యత్ విజయాలను బాటలుగా వేయాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా భావింపబడతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి వీరు ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసం వీరి యొక్క ప్రధానమైన బలము. వీరి ముఖ్య గుణగణాలు ధైర్యవంతులు, సాహసవంతులు, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నిజాయితీగా నేరుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది. విజయం పైన దృష్టి పెడతారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.